ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము ఈ యొక్క లోకమునకు వెలుగు. ఈ ఆ, 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 ఏంటంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం దాకా చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 14 to 16. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమెన్. ఎంత తేటగా ఈ యొక్క వాక్యం చెప్తుందండి. మరి యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు. మరి మత్తయి శిష్యుడి ద్వారా మరి తన ద్వారా ఈ యొక్క లేఖనములో సెలవిచ్చేటటువంటిది ఏంటంటే, ఈ లోకానికి మనము వెలుగుగా ఉంటున్నాం పిల్లలకు. వెలుగుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఆ వెలుగును ఎవరు కూడా మరి కొంచెం కింద దాచిపెట్టరు. అది దీపస్తంభం మీద ఉండి అందరికి కూడా 10 మందికి వెలుగునిస్తుంది. మరి మన యొక్క సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసు ప్రభువారు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగు అంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ యాజ్ సచ్ వి ఆల్సో షుడ్ బి లైట్ అంటు దిస్ వరల్డ్. ఈ లోకానికి మనం కూడా వెలుగుగా ఉండాలి. మరి ఈ యొక్క వాక్యాన్ని మనము మరి ధ్యానం చేద్దామండి. మరి ప్రపంచానికి మరి క్రైస్తవులు ప్రియులారా, వెలుగు ప్రియులారా, వారే మార్గదర్శకులు. మరి వారే ప్రియులారా, మరి చీకట్లో ఉన్నటువంటి వారు దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, హూమ్ దే ఆర్ సర్వింగ్. అంతా కూడా గుడి ప్రపంచం ఎంతో అంధత్వంలో ఉంటున్నారు. మరి క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా మనము ఆ యొక్క మాదిరిగా ఉంటూ ఆ యొక్క వెలుగును మరి లోకానికి ప్రకాశింపాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ ఆ మరి ఈ యొక్క నిర్వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఆ వెలుగు అన్నప్పుడు ప్రియులారా, అది మరి ఆ ఆ హోలీనెస్, ఆ పవిత్రతకు చూపుతుంది, సత్యాన్ని తెలుస్తుంది. మరి ఈ యొక్క మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, వెలుగు కొన్ని పదాలు ఉంటున్నవి. వాటిని మనం ట్రై టు అండర్స్టాండ్ దెమ్. మరి వన్ ఈజ్ లైట్. మరి ఏంటి అంటే దేవుని ఉపసంహారాన్ని మరియు సత్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది పిల్లలు. ఇట్ రిప్రజెంట్స్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ట్రూత్. కాబట్టి దేవుడిలో ఏ అపవిత్రం లేదు, ఏ చీకటి లేదు. కాబట్టి పిల్లల ఆ దేవుని యొక్క మరి సన్నిధి, మరి ఆయన యొక్క సత్యాన్ని మరి తెలియజేసేదిగా ఉంటున్నది పిల్లరా. అంతేకాకుండా మరి రెండవది చీకటి. వెలుగుకు ఆపోజిట్ ఏంటంటే చీకటి. ఆ చీకటి మరి వెలుగులో లేమి, వెలుగు లేకుండా ఉన్నటువంటి స్థితి, చీకటి కార్యాలు. చీకటి ప్రియులారా, చీకటిలో ఉండేటటువంటి వాళ్ళు, అంధత్వతలో ఉన్నటువంటి వాళ్ళు, దే కెనాట్ గైడ్ అదర్ పీపుల్. ఆ చీకటి ప్రపంచము. కాబట్టి గుడ్డిది, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళు ఏమి వాళ్ళకు తెలియదని, పాపంతో సంబంధం ఉన్నటువంటిదిగా మనము చీకటి అన్నప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. మరి ప్రపంచము, ఈ లోకములో మరి దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి మానవత్వం ప్రియులారా. ఆ దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, సృష్టికర్తను, సత్యదేవుణ్ణి, ప్రియులారా, మనల్ని సృజించినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించి మన ఏళ్ళ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి దేవుణ్ణి మరి ద్వేషించేటటువంటి వారు. యేసు ప్రభువును కూడా ఈ యొక్క లోకం ప్రియులారా ద్వేషించింది. సిలువ వేయండి అని చెప్పి ఆయన్ను చంపినటువంటి లోకం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి సిద్ధాంతం, లేకపోతే ఈ యొక్క వెలుగును గురించినటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను ఒకసారి ఆలోచించినట్లయితే, మరి ఈ యొక్క సత్యం అనేటటువంటిది అది ఇల్యూమినేషన్ ఆఫ్ ట్రూత్. వి క్యారీ హిజ్ లైట్.
మరి ఇల్యూమినేషన్ ఆఫ్ ట్రూత్, సత్యము అది ఇట్లా ప్రభావితమైతే ఇల్యూమినేట్ అవుతుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. యోహాను సువార్త 8:12 వచనంలో చూస్తే మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్తున్నాడు, జీసస్ అగైన్ సెడ్ unto them saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of the life. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నన్ను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. మీరు నిజముగా మరి మనము క్రీస్తును వెంబడించేటటువంటి వారం అయితే ప్రియులారా, మనం చీకట్లో నడవము, ఆ చీకటి కార్యాలు చేయము, మనము జీవపు వెలుగును కలిగి ఉంటామని చెప్పి ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రియులారా, రెండవదిగా మరి దేవుని మహిమను ప్రతిబింబించుటకు, దేవుడు ప్రియులారా మహిమ ఉంటున్నాడు. ప్రియులారా, మనం మరి ఈ యొక్క పాపముల చేత మనం ఆ మహిమను పొందలేకుండా ఉంటున్నాం. కానీ క్రీస్తు ద్వారా మరలా ప్రియులారా మహిమ, మనం ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటామో, వీ డోంట్ లివ్ ఫర్ అవర్ సెల్స్, మన యొక్క సొంత ఇష్టాల కోసం, మన సొంత చిత్తం ప్రకారం ఉండం, కానీ దేవునికి మహిమ కావాలన్నటువంటి ఉద్దేశంతో మరి అదే ప్రియులారా మనము ఇక్కడ 1 పేతురు 2:9 చూస్తున్నాము. అక్కడ ఏమనుందంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆ దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క అంబాసిడర్స్, రాయబారులం అని చెప్తున్నారు. ప్రత్యేకింపబడినటువంటి, ఏర్పరచబడినటువంటి వారు, ఆయన యొక్క పనులు చేయటం కోసం, ఆయనను మహింపరచడం కోసం ప్రభువారు మనల్ని సృజించడం జరిగింది ప్రియులారా. కాబట్టి మంచి చేయాలని, ఆ మంచిని మనము అని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు అండి. మరి మూడవదిగా ఫిలిప్పీయులకు 2:15 ప్రపంచంలో ప్రభావం చేయటం కోసం, టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, మన యొక్క జీవితాల యొక్క సాక్ష్యంగా ఉంటున్నది. మరి ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2:15 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని మరి లోకంలో ప్రియులారా అన్ని మంచి కార్యాలు, సత్క్రియలు చేయాలని చెప్పి గొనక్కుండా ఎంత చీర్ఫుల్ హార్ట్ తోటి, ఆ సంతోషంతో మరి ఈ లోకంలో మరి దేవుని చిత్తం ప్రకారము మరి ఉండాలి అని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే వ్యక్తిగత అనుభవంలో ఈ నిజం యొక్క ఫలితాలు ఉంటున్నాయి ప్రియులారా. మన యొక్క వ్యక్తిగత జీవితంలో రూపాంతరము, ఎఫెసియన్స్ 5 చాప్టర్ 5:8 చూస్తే, మీరు పూర్వం మందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వన్స్ వి వర్ మరి ఫర్ ఈ వర్ సమ్ టైమ్స్ డార్క్నెస్, బట్ నౌ యు ఆర్ లైట్ ఇన్ ద వరల్డ్, వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. కాబట్టి ప్రియులారా, మనము మరి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియులారా, మరి ఆ వెలుగు సంబంధులుగా ఈ లోకంలో ఇప్పుడైతే ప్రభునందు వెలుగు ఉన్నారని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా మరి సంపూర్ణంగా రూపాంతరం చెందవలసినటువంటి వారం వింటున్నాము. మరి అంతేకాకుండా ఇతరులపై ప్రభావం, వెలుగు ప్రియులారా, చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ రీతిగా క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యేకత, పరిశుద్ధత, మరి పరలోకపు ఉద్దేశాలను కలిగి ప్రియులారా, మరి ఈ లోకపదమైనటువంటి ప్యాటర్న్స్, లేకపోతే సంబంధమైనటువంటి ఇటువైపు వాళ్ళతో కలిసి కాంప్రమైజ్ అవ్వటం కాదు, కానీ
దేర్ వారి యొక్క రూటే వేరు పిల్లరా. వారి యొక్క ఎంచుకున్నటువంటి మార్గం పిల్లరా ఎంత సరైనటువంటిది, దేవునికి ఇంపైనటువంటిది యేసు యొక్క మార్గం పిల్లరా. మరి అట్లానే మన ఇతరులపై ప్రభావం మనం ఏంటంటే అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి వారంగా ఉంటాం. మత్తయి సువార్త 25 35-40 వచనాల్లో మనం చూసినట్లు, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగునై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశం ఉండుట చూచి నేను చేర్చుకుంటుని, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాల ఉండుట ఆయన చూచి నీ వద్దకు వచ్చితిమి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి గనుక నాకు చేచిత్రని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి అల్పులైనటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారు, పేద ప్రజలు, ఆ ప్రియుల వారికి సహాయం చేసినప్పుడు అది మనం దేవునికి సహాయం చేసినట్లుగా మరి చెప్తుంది. కాబట్టి ఈ చర్యలు ఇతరులకు ప్రభావితం చేస్తాయి పిల్లారా. ఈ రీతిగా మరి ఆ ప్రభులోనికి అనేక మందిని తెచ్చట్లో దోహదపడుతూ ఉంటుంటాయి. మరి వ్యక్తిగత విశ్వాసం, విశ్వాసం కూడా చాలా ముఖ్యం ప్రియులారా. క్రియలు లేని విశ్వాసం మృదము అని చెప్పి మనం చూస్తున్నాము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఆ జీవోప కార్యాలు చేయాలని, సజీవ సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పి మరి మనం సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి ఎంతగానో ప్రభావితం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, గొప్ప కార్యాలు చేయటానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు పిల్లారా. కాబట్టి ముగింపుగా మరి మనం రోజువారి దైనందిన జీవితంలో ఏ రీతిగా మనం మెలగాల ప్రియులారా. రోజువారి జీవనం ప్రతిరోజు కూడా మనం క్రీస్తుని ప్రతిబింబించాలి. క్రీస్తు యొక్క ప్రేమ, కరుణ, జాలి మరి ఆయనను ప్రియుల ఈ లోకానికి చూపించాలి. ఆయన యొక్క బోధనలు మనం అనుసరిస్తూ ఇతరులకు కూడా మరి నిన్ను వలనే పొరుగు అని ప్రేమించమన్నాడు. మరి ఆ రీతిగా ప్రియులారా పరలోక ప్రార్థన నేర్పించి ఉంటున్నాడు. దేవుని పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మన యొక్క ప్రార్థనలో దేవుని స్తుతించడం, ఘనపరచడం, హెచ్చించటము, మనల్ని మనం తగ్గించుకోవటము, నీ చిత్తం చేయను గాక అని చెప్పి పరలోక ప్రార్థనలో చేస్తున్నాము. ఆర్ వి రియలీ ఫుల్ఫిల్లింగ్ దట్ థింగ్? మన యొక్క సొంత లాభములు, స్వక్రియలు, స్వలాభములు, స్వచిత్తములు అవిగా ఆయన్ని పక్కన పెట్టి, ప్రభువా నీ కోసం ఐ విల్ గో వేర్ ఎవర్ యూ సెండ్ అస్ అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు పిల్లారా. మా యొక్క జీవితంలో ఎన్ని ప్రాంతాలు, ఎన్ని ప్రదేశాలలో ఒక్క జీవితాన్ని వి నీడ్ టు స్పెండ్ ఇట్ మీనింగ్ఫుల్లీ. ఏదో ఒక్క చోట ఏదో మన యొక్క సొంత ఇష్టం ప్రకారము మరి ఆ ప్రదేశంలోనే ఉండటం కాదు. కానీ పిల్లారా, దేవుడు మరి ఒకవేళ గవర్నమెంట్ జాబుల్లో ఉన్నట్టయితే ట్రాన్స్ఫర్ వస్తుంటాయి. వి నీడ్ టు వెల్కమ్ దెమ్. ఆ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని, ఆయన్ను ప్రభావితం చేయాలని, మనం పనిచేసే స్థలంలో ఇతరుల మధ్య మరి ఇంకా ఆ ప్రాంతంలోనే ఎన్నో బైబిల్ స్టడీస్, హౌస్ చర్చ్ పెట్టవచ్చు. ఎన్నో మినిస్ట్రీలు అవసరతలను బట్టి ఇందాక మనం చదువుకున్నాం. ఎన్ని రీతిలుగా క్రైస్తవులు ప్రియులారా మనము ఇతరులకు ప్రభావితం చేయవచ్చు, సాక్షులుగా ఉండవచ్చు. కాబట్టి రోజువారీ జీవనం ప్రతిరోజు కూడా క్రీస్తుని ప్రకటించటము, సమాజంలో పాల్గొనటం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేక రీతిగా ప్రతి ఆర్గనైజేషన్ దే ఆర్ లుకింగ్ ఫర్ వాలంటీర్స్. మరి సహకరించేటటువంటి వారి కోసం మరి మా యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్ ఇప్పుడు మరి సైపాన్కి రావటం జరిగింది. ఐఎమ్ లుకింగ్ ఫర్ లైక్ మైండెడ్ కోవర్కర్స్. మరి కాబట్టి మేము కూడా సమర్పించుకొని ఈ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఎన్నో రీతిలుగా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ మరి చేపలు వాటిలో మరి మెసేజ్ ఇవ్వటం కోసం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. మరి సంఘ పరిచర్య పిల్లలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీస్లో పాల్గొనడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మనం ఎప్పుడు కూడా ఎంతో బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి వ్యక్తిగత పరామర్శ, పర్సనల్గా ప్రియులారా, ఇవాల్యుయేట్ చాయిసెస్ అండ్ ఇంటరాక్షన్స్. కాబట్టి ప్రియులారా, దేవుడు అనేక మందిని కొత్త మన యొక్క జీవితంలోనికి కనెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళతోటి ప్రియులారా
మరి మాట్లాడటం, వ్యక్తిగతంగా వాళ్ళని కౌన్సిల్ చేయటం, కేర్ చేయటము, పరామర్శించటం, ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ అవర్ మినిస్ట్రీస్. ఈ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఫైనల్ థాట్‌గా ప్రియులారా, ప్రపంచానికి వెలుగుగా ఉన్న మరి మరి ఆ యొక్క మరి అవరోధాలను మనం గుర్తిద్దాం ప్రియులారా. మరి గుర్తించి ఆటిని తొలగించుకొని మన విశ్వాసంతో మరి ముందుకు వెళ్ళటానికి, అనేకులకు వెలుగుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు ప్రభువా. అయ్యో తండ్రి, తండ్రి స్తుతికి పాత్రుడవు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి మీరే ప్రభువా, సహాయం చేయండి నాయన. కరుణగల దేవా, ప్రేమగల ప్రభువా, తండ్రి, తండ్రి మరి ప్రభా ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్తున్నారు ప్రభా తండ్రి. ఈ యొక్క వెలుగును ప్రకాశింపజేయమని అంటున్నారు తండ్రి. ఓ ప్రభా, మీ యొక్క ప్రభా వెలుగులో మేము చిన్న చిన్న దీపములుగా, దీపస్తంభాలుగా ఉంటూ, మేమున్న ప్రదేశాల్లో మీ కొరకు తండ్రి వెలుగుగా, సాక్షులుగా మరి తండ్రి మిమ్మల్ని ప్రచురపరిచేటటువంటి వారంగా, మిమ్మల్ని మహిమపరిచే రీతిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభు మీరు తండ్రి వారిని తండ్రి తండ్రి అనేక ప్రాంతాల్లో ఉంచుంటున్నారు. మా యొక్క తెలుగువారు ప్రభువా దేవా తండ్రి ఎన్నో ప్రాంతాల్లో తండ్రి ప్రపంచం నలుమూలలో కూడా ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లో మీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేస్తున్నారు. వారిని వారి పరిచర్యలు తండ్రి దీవించండి, ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాం ప్రభువా. ఓ గొప్ప దేవా తండ్రి మీ కొరకు నమ్మకంగా ఉంటూ ప్రభువా మరి తండ్రి 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 మీ యొక్క వెలుగును చూపిస్తూ మీకు మయంకరంగా జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి యొక్క లింక్‌ని ఇతరులకు షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.